నా టైం అయితే అలా నడుస్తుంది. ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో అది మాత్రం జరగదు. సినిమా రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చా ఇక్కడ షార్ట్ ఫిల్మ్ లా కూడా లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పేరు చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన చాలు ఇంకా ఆఫీస్ కి రండి అంటే పెట్టే బేడ సర్దుకుని బెంగళూరు బయలుదేరడానికి అయితే సామలకోట రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇంకా రీసెంట్ గా కాకినాడ నుంచి బెంగళూరు వెళ్లే శేషాద్రి ఎక్స్ప్రెస్ కోచెస్ అయితే LHB కి అయితే అప్గ్రేడ్ చేశారు కదా. ఇంకా కొత్త LHB కోచ్ లో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎంతో ఆతృత అయితే తత్కాల్లో టికెట్ బుక్ చేసా. ట్రైన్ వచ్చే వరకు కొత్త కోచెస్ ఎలా ఉంటాయని అదే ఆలోచిస్తూ ఉన్నా. ఒకవైపు సన్సెట్ అవుతుంటే వైజాగ్ వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది. అదిగా ఇంకా మనం ట్రావెల్ చేసే శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ బెంగళూరు వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12 అయితే అయిపోతుంది. అందుకే ఎక్కువగా ప్రిఫర్ చేయను. బట్ కొత్త LHB కోచెస్ కదా అని తత్కాల్లో మరీ బుక్ చేసి ఎన్నో హోప్స్ పెట్టుకున్న నాకు వచ్చిన కోచ్ అంటే చూస్తారా, ఎంతో ఎక్సైట్మెంట్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న నాకు చూడండి ఒక పాత కోచ్ అయితే అలాట్ చేశారు. ట్రైన్ మొత్తం కొత్త కోచెస్ ఉన్నాయి, ఒక్క నా కోచ్ తప్ప. చిరిగిపోయిన సీట్లు, మాసిపోయిన కట్టెన్లు. నా టైం అంతే, ఎక్కువ ఆశపడితే అది మాత్రం జరగదు. కింద వీల్స్ దగ్గర కూడా సౌండ్ అయితే ఏదో వచ్చేస్తుంది. ఇలాంటి ఎఫెక్ట్ నాకేనా మీలా ఎవరికైనా ఉందా? ఇంకా మన శేషాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసి 5:30 కాకినాడలో అయితే స్టార్ట్ అయ్యి సామలకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, విజయవాడ, తిరుపతి మీదకి అయితే బెంగళూరు అయితే వెళ్తుంది. ఇంకా ఫుల్ గా తినేసి పడుకుని మార్నింగ్ లేసేసరికి అయితే జోలార్పేట జంక్షన్ కి అయితే వచ్చేసాం. ఇంకా పక్కనే బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లే లాల్బాగ్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేస్తుంది. యూజువల్ గా శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే కొంచెం డిలే లోనే ఉంటది, బట్ ఈ రోజు అయితే ఆన్ టైమ్ లోనే ఉంది. మీరు అతిగా హోప్స్ పెట్టుకుని రియాలిటీలో ఎక్కువ ఫీల్ అయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఇంకా కొండలు, గొట్టలు, చెరువులు దాటుకుని ఫైనల్ గా అయితే బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం. ఇంకా కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ లో అయితే దిగేసా. ఇంక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.